అమ్మ బయట ఉంది, చూద్దాం. కొట్టిన పగలు కొట్టిన అని చెప్తా, ఏమంటుంది ఏం కథ అనేది మొత్తం వీడియో చూసుకుందాం మనం. ఇక పలిగిపోయింది, స్క్రీన్ పలిగిపోయింది. నేనేం చేసిన నాకేం తెలుసు, నేను ఇప్పుడు వచ్చిన ఇట్లా. పలిగిపోయింది నిజంగా. అట్టి అట్టి ఇట్లా ఇసిరేసిన తప్పక ఎందుకు చదవను? మీరు పని చెయ్యరు, ఉన్నాయి నాశనం చేస్తారు, ఎందుకు అట్లా చెప్పు. అంటే అట్టే నార్మల్గా ఇట్లా ఇసిరేసిన. అది టీవీ కొడతారా? అది కొడితే పోయేడితేనా ఎత్తున్నట్టుదేనా? ఆ టీవీలు వట్టిగానే ఉంటాయని అట్టేనే ఉంటాయి కానీ ఇసిరేసిన. కొత్త కొనుకొచ్చుకున్నది, దానికి ఎందుకు అరుస్తుంది? ఎవడు కొనుక్కోవాలి మళ్ళీ కొత్తది? నేను కొనుకొస్తా, మూలకు పడే అయిపోయి. నేను కొనుకొస్తా, నీకెందుకు? ఎందుకు చేరు? నువ్వు ఏదైనా అట్టిస్తాయి ఇట్లా 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 ఏళ్ళ మీద పడతావు, అది కింద పడని సావని పలగని 12 సార్లు చేయను కడుగుడు ఒకటి టీవీ నాశనం చేస్తే అయిపోయి. అన్నీ కాలంలో నాట్య బల్లి అట్లా ఇసేసిన టీవీ ఏం లేదు మామ. నేను చేసిన బల్లి ఇట్లున్నా, ఇట్లా ఇట్లా పట్టుకున్నా, అనుకున్నా గిట్ల ఇసేసిన గంతే గంతే, అట్లా ఇసేసిన. అట్టి ఇట్లా ఇసిరేసిన దాన్ని వాళ్ళిపోయింది. అది గంత పట్ల ఉంది టీవీ. కంపెనీ అడుగు, నాకేం సంబంధం, నేనేం చేయలేదని. అట్టే పట్ల ఉన్నదని కూడా నేనేం బాగా నేను కావాలని అలవట్లే. రావాలనేది ఒట్టి అనవసరంగా ఇంట్లో వస్తువులు ఖరాబ్ చేస్తారు. ఉన్నాయి కాపాడుకుందాం రా, తెచ్చేదానికి గతి లేదు, ఉన్నాయి కాపాడుకుందామంటే ఉన్నాయి కాపాడనియరు. ఇప్పుడు ఏంది కొత్త టీవీ కావాలి అంటే చెప్పారా? కొత్త టీవీ ఏం చదువుతావు? పింఛన్ పైసలు వస్తే కొనుకొచ్చుకో. ఈఎంఐ కనిపించలేదు ఫోన్కు నేను కడుతున్నా. ఒక్కొక్కడు చేసుకొని కట్టుకుంటారు ఒక్కొక్కడు. ఓకే, కంగ్రాచులేషన్స్. ఎవడైనా కానీ ఇది చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? ఇది టీవీ నాశనం చేసి కూర్చున్నాడు. ఇంట్లోనే కలుసుకున్నావు ఇలా. ఇంట్లో అంట, బయటకు వస్తే బయటకి అంటారు. దానికి ఏం చెప్తారు ఇక నాకు అర్థం కాదు. 7 ఎండలు పెట్టొచ్చిన చెట్టు కిందనే పెట్టేస్తుంది. చెట్టు కిందనే పెట్టొచ్చిన. మబ్బు బాగా చూసారా నీకు? చెట్టు కిందనే ఉంది. చూడుకో, నేను 11కి పోయినా 11కి పోయే వరకు అదే ఎండలు ఉంది. ఇప్పుడు మళ్ళీ వరకు అదే ఎండలు ఉంది. చెట్టు కింద పెట్టావు నువ్వు బండి. చెట్టు కిందనే పెట్టినా. నేను చెట్టు కింద పెట్టినప్పుడు నీడనే ఉండే. మరి 11కి పోయినా నేను ఇంట్లోకి. మనిషి పేరు చూస్తాను, ఒళ్ళు వంచి చెంట పడిపి కష్టం చేయాలి తెలుసా? అల్లు ఎవడు చేస్తాడో బతుకుతాడు. పీక్తవి కానీ బంకల టీవీ. అదే కావాలని వాళ్ళ ఓట్లే అని చెప్తున్నావు. నువ్వేమో ఏం చదువుతున్నావు? విసిరేసిన మొత్తం ఏం చేసిందని మొత్తం మా అంటే 3000 అవుతుంది కావచ్చు చేతి కచ్చుకోవచ్చు. పిలిచినతో ఇవ్వాలి నీకు. పొద్దుగాల ఎట్లా కావాలి మా భవిష్యత్తు అని ఆలోచన లేదు. నీ పింఛన్ వస్తుంది కదా, నీ బీడీల పైసలు వస్తాయి కదా, ఇదే పని తిరుపతి. కాదు ఇప్పుడు అసలు నువ్వే వలగొట్టచ్చు. నేను బయట ఉన్నా, నేను బయట నుంచి ఇప్పుడు నువ్వు వెళ్తే వచ్చిన అసలు నువ్వే వలగొట్టినావు వచ్చి నా మీద వేసి ఇంత మురుతున్నావు అంతే కదా.
మెల్లగా వలగొట్టిన అయితే ఏమి చేసినావు కోపం మీద పలిగింది, లేకపోతే ఏమైనా చేసినావు దాన్ని మా మీద ఎత్తున్నావు మెల్లగా తీసి. అరే రామ రామ ఆ. అయ్యా పోతే మొర్రిండు అవుతుంది. కొత్త వారికి లేకుండా ఉన్న వారికే సరిపెడతారా ఎవడన్నా? అది ఏమైందమ్మా స్క్రీన్ వాలిపోయింది అంతే, టచ్ వాలిపోయింది. 3,000 ఏమో అయితే చేయించుకొచ్చుకుంది. ₹3 గది లేవు కానీ 3,000 అయితే చేయించుకొచ్చుకుందాం బా. ఎంత రూపాయగా మాట్లాడతారా? నా దగ్గర ₹3 ఇయ్యను ఇప్పుడు. ₹3 ఇయ్యను ఆయన చేయించు కదా అది. అనవసరంగా ఉన్న వస్తువులు ఓడగొట్టద్దు చెప్తాను నేను. నీకు బయలు నేనే నువ్వే నాకు తెలుసు, టీవీ కూడా నువ్వే వాళ్ళ కొట్టినావు కానీ నా మీద ఎత్తున్నావు అంతే నాకు తెలుసు. అవతల వార్నింగ్ వస్తే అయ్యపు అవతల వారగొట్టు రాక నేను ఇంట్లో తెచ్చి ఇట్లేసిన ఎందుకు తెచ్చిందా. ఏం పాపానికి వచ్చే కథ. పని అంటే బండి భయం, పని అంటే చదవకమ్మా చాలు. పోని బొంగులటి మొత్తం వల బయట ఇసిరేత్తా ఇప్పుడు దాన్ని తీసి బయట ఇసిరేత్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే తన్నపోతే భయం బంకలు టీషర్ట్ అవుతారు ఇసిరేస్తా. నన్ను ఉరిపించిన మొత్తం వారికి కల 50,000 నాశనం కాదు చెప్తున్నా మరి వదిలితే. కట్టం చేసిందని ఖర్చు పెట్టు అట్లా ఏర్పడుతుంది చూస్తాం. కట్టం చేసినాడు నువ్వు నీ బ్యాంకులకే తీసి రూపాయి ఖర్చు పెట్టు, అప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో కనబడుతుంది. ఇప్పుడు నువ్వు కట్టం చేస్తలేవు కదా, నీకు ఏం ఏర్పడతలేదు కదా. ఇప్పుడు నువ్వు వంకొచ్చినా టీవీ ఏమన్నా నువ్వు వంకరాలేగా. నేను కొనుక్కొస్తేనే ఖరాబ్ చేయాలి లేకపోతే ఖరాబ్ చేయాలి. డాడీ అడిగితే నేను డాడీకి సమాధానం చెప్పుకుంటాను. నేనే వాళ్ళ కొట్టుకున్నా పలగొట్టినా కావాలని వాళ్ళ కొట్టినా ఇసిరేసేస్తా పలగొట్టినా నేను డాడీతో మాట్లాడుకుంటాను. నీ పేరు చెప్తాడు డాడీకి ఫోన్ చేసి అమ్మ టీవీ వాళ్ళు కొట్టింది అని చెప్తా మరి. అమ్మ టీవీ వాళ్ళు కొట్టింది డాడీ వీళ్ళతో నా మీద కొడుతుంది టీవీ వాళ్ళు కొట్టని చెప్తా మరి. ఉరిపించిన అంటున్నాను. ఎవడన్నా టీవీ వాళ్ళు కొట్టుకునేటోడు ఉన్నాడు, గుద్దవాళ్ళు ఆయన కూడా కొట్టాడు టీవీ. ఇది ఇసేనా ఇది రిమోట్ ఇసేనా ఇది మళ్ళీ ఇసేనా ఇసేద్దాం మరి టీవీకి. ఉర్రినా అనుకో మళ్ళీ మొత్తం పొక్కనే వాడాలి. అన్ని అన్ని పొట్టు పొట్టు కానీ మొత్తం పలుకుని పొక్కనే వాడాలి చెప్తున్నాం మరి టీవీకి. మరి చేయించుకత్తా అని చెప్పినా ఎందుకు కొడుతున్నావు? విషయం కాకుండా గరానికి కొత్త ఎందుకంటే చేస్తున్నావు బంకల టీవీ గురించి. అక్క టీవీ ఎక్కువైపోయింది మనసు కంటే కొడుకు కంటే. ఇప్పుడు ఏమైంది టీవీకి ఏమైంది? ఇగో నడుతుందా? నడుతుందా? నడుతుందా లేదు ఎందుకు వస్తారు? ఏమైంది దానికి? ఎవరితో ఊరమంటే ఎట్లా ప్రాంక్ ఎట్లనే హాయ్ చెప్పు. సరే కానీ హాయ్ చెప్పు. ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది? మంచిగా ఉందా లేదు చెప్పు. ఇట్లుంటా